మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు ఒకటి చెప్పుకుందామండి. చెప్తాం. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి లోపలికి నడిచాడు. శరీరాన్ని భుజం మీద వేసుకున్నాడు. దాంతోపాటు ఉన్న బేతాళుడు కూడా ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక బేతాళుడు అది చెప్పాడు, నీకు ఎంత ఓపిక, ఇంత బాగా నడుస్తున్నావు, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక మంచి కథ చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడట? భరుకచ్చం అనే ఒక దేశంలో జిహ్వలుడని ఒక వైశ్య కుమారుడు ఉండేవాడు. చాలా గొప్ప వ్యాపారుల కుటుంబంలో పుట్టాడు అబ్బాయి. వాడికి 14-15 ఏళ్ళ నుంచి బిజినెస్ గోలే. ఎంత బిజినెస్ చేసేవాడు, ఎన్ని రకాలో. క్రమంగా వాడి బిజినెస్ ఇంట్రెస్ట్ ఎలా అయిందంటే అది తప్పిస్తే ఇంకేది లేదు. ఆ చుట్టుపక్కల వాడి వయసు పిల్లలంతా మగపిల్లలు ఆడపిల్లల వెనకాల తిరుగుతుంటే వీడు బిజినెస్ వెనకాల పరిగెత్తేవాడు. మనం అలాంటి వాళ్ళని చూస్తాం. అవునవును కదా, ఎప్పుడిప్పుడో పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. ఆ ఏజ్లో ఆడపిల్లల ఆసక్తులు అవి అందరికీ ఉండేటట్టుగా వీళ్ళకి డిటర్మైండ్గా ఉండే వాళ్ళకి ఉండవు. వాడు చాలా ఉత్సాహంగా చేసేవాడు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాడి దగ్గరే సలహాలు తీసుకునేవాడు. అయితే పెళ్ళికి సంబంధాలు వచ్చినా ఇప్పుడే వద్దు, ఇంకా 25 ఏళ్ళే, ఇంకో 3-4 ఏళ్ళ తర్వాత ఇంకా బాగా సంపాదించి అప్పుడు చేసుకుంటాను అది చెప్తుండేవాడు. అయితే ఏమైందట, ఒకసారి జిహ్వలుడు సముద్రయానానికి బయలుదేరాడు. అప్పట్లో వ్యాపారాలు సముద్రం మీద బేసే ఉండేవి. అవును. ఏం చేసేవాళ్ళు, ఈ వెళ్ళేటప్పుడు సరుకేసుకెళ్ళేవాళ్ళు, అక్కడంతా అమ్ముకుని అక్కడి నుంచి సరుకేసుకుని తెచ్చుకునేవాళ్ళు. ఒక్కనాడు కూడా ఒక్క ప్రయాణంలో కూడా ఆ అబ్బాయి ఖాళీగా వెళ్ళింది కానీ వచ్చింది కానీ లేదు. సరే, మొత్తానికి పడవ వెళ్ళారు. షిప్లో నౌకలో వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళేసరికి చాలా పెద్ద తుఫాన్ వచ్చి ఏదో ఒక పక్కకి లాక్కెళ్ళిపోయింది. ఆ తుఫాన్లో ఉండి 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 వీళ్ళకి ఏమిటి, మధ్య మధ్యలో ప్లాన్ ప్రకారం వెళ్తే ద్వీపాల దగ్గర ఆగి తిండి నీళ్లు సమకూర్చుకునే వాళ్ళు. నౌకాయానంలో పద్ధతులు అవి. అదే అక్కడెక్కడో ఆగడం, మొత్తం డబ్బాలు, మంచినీళ్ళ డబ్బాలు, సారా పీపాలు అన్నీ నింపుకోవటం, ఫుడ్ కావాల్సినవన్నీ పెట్టుకోవటం, ఒక 15 రోజులు ప్రయాణం చేయటం, 15 రోజుల తర్వాత ఇంకో చోటకి చేరతాం. కొంచెం బఫరింగ్ ఉండేది, ఒక 3-4 రోజులు ఎక్స్ట్రాకి బఫరింగ్ ఉండగానే ప్లేస్కి చేరిపోయి అన్నీ మళ్ళీ పెట్టుకునేవాళ్ళు. వీళ్ళ దగ్గర బఫర్లు గిఫర్లు అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయి చివరికి ఏం చేయాలో తెలియని స్థితికి వచ్చాక వాళ్ళకి ఒక ద్వీపం కనపడింది. సరే, సరంగులు నావికులు ఏమన్నారు, ఇది కూడా ఏదో ద్వీపం ఉండి పచ్చగానో ఏదోగానో ఉంటుంది, ఏదైనా తిండి ఆహారం దొరుకుతుందేమో ప్రయత్నం చేయండి. తుఫాన్ తగ్గిపోయింది, కొద్దిగా దొరికినా మనకి ఇక్కడ మనం ఇంకో ప్రాంతానికి వెళ్ళేందుకు మనకు సరిపోతుంది అని చెప్పి నావికులు అందులోనే ఉండిపోయి ఇతని పరివారం, జిహ్వలుడు పరివారం మాత్రం అక్కడ దిగారు. దిగితే అది ఒక భయంకరమైన ఆటవికులు తెగ ఉండేటువంటి ద్వీపం. వాళ్ళు ఎడా పెడా బాణాలు బరిసెలు ఇంకేమిటో విసిరి కొట్టి వీళ్ళని లోపలికి రానివ్వకుండా సంహరించేశారు. ఈ గుంపు, జిహ్వలుడి గుంపు అంతా కకావికలైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి జిహ్వలుడు కూడా ఓ పక్కకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంతకుముందు 3-4 అతని వెనకాల ఉన్నారు. అతన్నే వెన్నంటి ఉన్న వాళ్ళు కూడా ఒక దశలో ఎవరు లేరు. ఎవరిదారు వాడు ప్రాణం దక్కించుకోవడానికి వీడి వెనకాల వెళ్ళాలని ఎక్కడ పెట్టుకుంటారు? ఏది దొరికితే, ఏ సందు దొరికితే ఆ సందులో దూరిపోదాం అనుకుంటారు. జిహ్వలుడు ఒంటరి వాడైపోయాడు. చాలామంది చచ్చిపోయారు. ఒక 2 ప్రాణావశిష్టంగా నౌకని చేరుకున్నారు. వాళ్ళు కూడా ఒక పూట చూసి ఈ వచ్చిన వాళ్ళకి వైద్యం చేసుకుని ఇక్కడే ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే అంతేగా, చూసి చూసి ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేసి కూడా, అంటే ఈ దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు రాగా ఇంకో 2 రోజులు ఉన్నారు, ఒక పూటన్నర అట్లా. సేఫ్ కాదని నావికులు పడవని తరలించుకుని వెళ్ళిపోయారు. జిహ్వలుడు ఈ ద్వీపంలో ఉండిపోయాడు. ఇతను పరిగెత్తి 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 పైకి ఎక్కడో ఒక గుహలాగా ఉన్న చోట పడిపోయాడు. ఆకలి దప్పులతోటి పడున్నాడు. జిహ్వలుడు 25 ఏళ్ళ వాడు. మనం ముందే చెప్పుకున్నాగా, వీడు నిత్యము వ్యాపారము అవి అంటే ఏంటి, పొద్దున్నే లేవటం, టైం ప్రకారం దుకాణాలకు వెళ్ళటం అవన్నీ అలవాటు ఉన్నవాడు. దానికోసం ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి చక్కగా పిల్లాడు దృఢంగా దార్ఢ్యంగా ఉన్నాడు మనిషి. ఈ పడిపోయి ఉన్నవాడు 2 రోజుల తర్వాత వాడికి మెలకు వచ్చింది. ఎవరో ఒక పిల్ల అక్కడ కూర్చుంది, ఒక 17-16 ఏళ్ల పిల్ల, చక్కగా ఉంది.
ఆదివాసీ పిల్ల. అదే అక్కడున్న ఒక ఆటవిక జాతి వాళ్ళు ఉన్నారు కదా, ఆటవిక జాతి పిల్ల, ఆదివాసీ అనకూడదు, అదే ఆటవిక పిల్లే. ఆ పిల్లకి మామూలుగా వాళ్ళు ఏంటంటే కంటికి నచ్చిన వాడిని ఎన్నుకుని కాపురం చేసే పద్ధతి ఉన్నవాళ్ళు. వీడు బాగున్నాడు, నేవళంగా నాగరికంగా ఉన్నాడు. ఆ పిల్ల మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. అక్కడి నుంచి ఇతన్ని లేవదీసి, ఇతను ఇది ఒక మూలగా ఉన్న ఒక దాంట్లో దాక్కున్నాడు కదా, ఎవ్వరు ఆదివాసీలు ఈ ఆటవికులు ఎవరు రాని చోట్ల ఉన్నటువంటి ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది. వాడు అక్కడ మంచినీళ్ళు తాగి స్నానం చేసి ఆ పిల్ల తెచ్చిన పళ్ళు తిని అదేదో తేనె తెస్తే అది కాస్త పుచ్చుకొని భయంగానే చేసాడు. ఆ అమ్మాయి మళ్ళీ అతన్ని గుహలోకి తెచ్చి వదిలిపెట్టింది. రోజు వచ్చేది. ఆ నిష్కల్మషంగా ఉన్న ఆ పిల్లతో ప్రేమలో పడ్డాడు జిహ్వలుడు. ఇద్దరు రోజంతా కలిసి ఉండేవాళ్ళు, కలిసి కాపురం చేశారు. అది కోనేట్లో ఈతలు కొట్టేవాళ్ళు. ఎంత పంచ ప్రాణాలుగా ఉన్నాడో ఆ పిల్లంటే. ఒక పూట అది వెళ్తే మళ్ళీ రేపు కనపడదేమోనని దిగులు వచ్చేది. ప్రేమలో ఉన్నప్పుడు అలాగే ఉంటాయి కదా. 3 మాసాల తర్వాత బాగా ఓపిక వచ్చి ధైర్యం వచ్చాక ఏమన్నాడు, నువ్వు నాతో వచ్చేయకూడదా? ఎన్నాళ్ళు ఇక్కడ నేను ఈ రకంగా ఈ పాలు పళ్ళతోటి ఈ తేనెతోటే బతికుండగలుగుతాను? నా జీవితం వేరే, నువ్వు నాతో రా, నా ప్రాణాలు రక్షించవు, నువ్వు రాణిలాగా చూసుకుంటా నేను, వెళ్దామా అంటే సరే అమ్మాయి ఏమంది. వాళ్ళిద్దరికీ ఒకళ్ళ భాష ఒకళ్ళకి రాదు. ఒకళ్ళ భాష ఒకళ్ళకి మొదట్లో రాదు. క్రమంగా వీడి భాష వీడు మాట్లాడేవాడు, దాని భాష అది మాట్లాడేది. ఇద్దరికి ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం అవటం మొదలుపెట్టింది. అంతే కదా, వాళ్ళతో భాష మనతో భాష కొత్తల్లో తెలీదు. క్రమంగా కొన్ని మాటలు అర్థం అవుతాయి, సైగలతోటి కొన్ని తెలుస్తాయి. వచ్చేయమన్నాడు. ఆ అమ్మాయి రావడానికి ఒప్పుకొని ఏం చేసింది, ఒకనాటి రాత్రి ఈ ఆటవికల కన్నుగప్పి జాగ్రత్తగా సముద్రం దగ్గరికి తీసుకెళ్ళింది. సముద్రం దగ్గరికి వెళ్ళే దారి కూడా తెలియదు వాడికి. వాడు ఎక్కడో కొండకొమ్ములో ఉన్నాడు. ఆ పిల్లకి తెలుసు, అది లోకల్ పిల్ల కాబట్టి. మొత్తం అంతా నడిపించి ఎవ్వరికంటా పడకుండా సముద్రం దగ్గరికి చేరేసరికి వీళ్ళ అదృష్టం బాగుండి ఒక నౌక పాస్వై అటు నుంచి వెళ్తుంటే వీడు ఏం చేశాడు, కట్టుకున్న వస్త్రాన్ని బాగా ఊడదీసి ఒకటి వెలిగించి పొగ చేసి ఆ నౌకని పిలిచాడు ఉపాయంతో. నౌక వాళ్ళు వచ్చి చూసి ఎవరో మనిషి ఇక్కడ చిక్కడిపోయాడని ఆ మనిషిని వీడితో పాటు నవనవలాడుతున్న ఆ పిల్లని కూడా ఎక్కించుకున్నారు. పైకి ఎక్కాక అమ్మయ్య నాలాంటి మనుషుల్లోకి పడ్డాను అనుకున్నాడు జిహ్వలుడు అనుకొని వాళ్ళు ఇచ్చిన ఆహారం వేడిగా ఉన్నది. అప్పటిదాకా వాడేం తిన్నాడు, పళ్ళు పాలు దుంపలు తేనె, ఆరోగ్యంగా తయారయ్యాడు. కానీ వాడు చిన్నప్పటి నుంచి తింటున్న ఆహారం కాదు అది, అది ఊరికే సైడ్ డిష్, అదే మెయిన్ కోర్స్ కాదు కదా. వాళ్ళు ఉడకబెట్టినవేవో అవి ఇవి ఇచ్చి కూరలు చేసి అన్నం పెట్టేసరికి ఎంత ఆనందించాడు. సడన్గా వాడికి తట్టింది, ఏమిటి, నేను ఖాళీగా వెళ్తున్నాను, నేను నా నౌకా ప్రయాణంలో నా దగ్గర ఏ సరుకు లేదు. ఇప్పుడు ఇంత ప్రయాణం చేసి ఇంటికి వెళ్తాడు, ఖాళీ చేతులతోటి వెళ్తానా నేను, రూపాయి లేకుండా. అప్పుడు అతని దృష్టి తనతో ఉన్న ఈ నవనవలాడుతున్న ఆటవికల పిల్ల మీద పడింది. సరుకు లేకపోవడం ఏంది, ఇది ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయిని అమ్మకానికి పెట్టేసాక ఆ పిల్ల బల్ల బోధిపోమని అర్థమైపోయింది. తను నమ్మేపోతాడు, నన్ను నమ్మద్దు, నేను గర్భవతిని, 3 నెలలు నాకు, నన్ను నమ్మకు, నన్ను నీతో తీసుకెళ్ళు అంటే మరీ మంచిది అని గర్భవతిగా ఉన్న అమ్మాయికి డబల్ రేట్ వస్తుంది. కడుపులో ఉన్న శిశువుతో సహా జిహ్వలుడు ఆ అమ్మాయిని అమ్మేసి ఆ డబ్బులతోటి తన వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకుని మళ్ళీ తను సరుకుతోటే ఇల్లు చేరాడు. ఈ కథ చెప్పాడు బైతాళుడు. చెప్పి అడిగాడు, రాజా ఎందుకు అక్కడుండగా రాణిని చేస్తానని తీసుకొచ్చిన అమ్మాయిని బానిసగా ఎందుకు అమ్మాడు జిహ్వలుడు? ప్రేమ లేదా? ప్రేమ అంటే ఇంత మోసమా? అక్కడ ప్రేమగా ఉన్నాడు కదా, ఇక్కడ ఎందుకు లేడు? రాజుగారు చెప్పాడు, అక్కడ జిహ్వలుడికి దిక్కులేదు. మనము ఎలా ఉంటుంది మన జీవితం, మనము అవ్వా బువ్వా రెండూ కావాలనుకోకూడదు. జిహ్వలుడికి ప్రేమే కావాలంటే అక్కడ ఉంటే గనక అక్కడే ఉంటే దానికోసం చావడానికి సిద్ధపడేవాడు వాడు. అతనికి తన సాంఘిక జీవనం కావాలి, తన వ్యాపారం కావాలి. దాంట్లో ఒక ఆటవికపు పిల్లకి అవకాశమే లేదు. ఇంకా సాంఘిక జీవనం కావాలంటే ప్రేమలు, జీవితాన్ని తనను కాపాడటము,
తనతో ప్రేమగా ఉండడం 3 నెలలు తనని పోషించడం అసలు పాయింటే కాదు. స్వచ్ఛమైన ప్రేమ వ్యాపారమా? వ్యాపారం అంటే ఈ స్వచ్ఛాన్ని కూడా మనం కలిపేయాలి అందులో. ఇది అది కుదరదు. ప్రేమే, వ్యాపారం వ్యాపారమే. దీన్నే మనం ఏం చెప్పుకుంటాం, మన వాళ్ళు చెప్తారు కదా, పేకాటే తమ్ముడే. ఇవి రెండు కుదరవు. జిహ్వలుడికి స్వార్థం లేచిపోయింది. అతను సహజంగా అతను వ్యాపారస్తుడు. అక్కడ వ్యాపారస్తుడు కాదు, జీవితం కోసం పోరాడుతున్నవాడు, బతుకు కోసం పోరాడుతున్న ఒక జీవి. వాడికి దొరికిన ఆసరా ఆ పిల్ల. ఆ ఆసరాతోటే బతికేవాడు. వాడు అక్కడే ఉండుంటే హాయిగా ఉండేవాడు. అమ్మాయితో చక్కగా పిల్లల్ని కనేవాడు, దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ పిల్లల్ని ఇంకో స్త్రీ జోలికి కూడా వెళ్ళేవాడు కాదు. వాడు అంత త్రికరణ శుద్ధిగా చేస్తాడు. వాడు బిజినెస్ అంటూ వెనక్కి వచ్చాడు అంటే వాడు బిజినెసే త్రికరణ శుద్ధిగా చేస్తాడు. వాడు బిజినెస్ త్రికరణలో ఏముంది, పెట్టుబడి. అది అమ్మాయి. ప్రేమ మోసం కాదు, అది వేరు ఇది వేరు అని చెప్పాడు రాజు విక్రమార్కుడు. బేతాళుడు నవ్వాడు. కరెక్ట్, సరిగ్గా చెప్పావు. ఈ వ్యవహారంలో జిహ్వలుడు చేసింది వాడి రకానికి వాడికి ఓకే. ఎవరైనా ఇదే చేస్తారు. మనం పల్లెటూరి పిల్లల్ని ప్రేమించి తెచ్చుకుని సిటీలలో వాళ్ళతో ఇమడలేకుండా పోయిన కథలు ఎన్ని సినిమాల్లో చూసామో మనం. అవును, అలాంటి కథలకు మూలం ఇదే. 1958లో రాయబడిన కథ చేయ. 58లో చూడు ఎంత బాగా చెప్పారు. ఎప్పుడైతే రాజుగారి మౌనభంగం అయిందో బేతాళుడు వెళ్ళిపోయాడు. శవంతో సహా వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు లోపలికి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రవి గారు, నమస్తే. నమస్తే.